క్లియర్ గా వినండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనలో ఒక స్వభావము యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు నేను దేవుడుగా చెప్పుకోలేదు అనంటే శిష్యులు ఆయన్ని క్వశ్చన్ అడుగుతారు. నువ్వు దేవుడువా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా ద్వారా తప్ప ఎవరును నా తండ్రి రాజ్యానికి వెళ్ళలేరు అని. ఇప్పుడు యాకేష్‌కి ప్రాణము, దేహము, శరీరము ఉంది. ప్రాణము, ఆత్మ, శ ప్రాణము, ఆత్మ, శరీరము ఉంది. యాకేష్ ఎంతమంది? ఒక్కడే కదా! ఏమ్మా అర్థమవుతుందా? సరే మీ పేరెందుకు గాని నా పేరే పెట్టుకుంటాను. నా పేరు సుజాత. సుజాతకి దేహం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. అలాని సుజాతని 3గా చేయలేం కదా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు.